విమాన ప్రమాదంలో వందల మంది చనిపోతే దానికి ఎవరు బాధ్యులై ఉంటారు? విమానయాన సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుందా? పైలట్ తప్పిదం ఎంతవరకు ఉంటుంది? అందరూ మానవ తప్పిదం వైపే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు అత్యంత సమీపంలో జరిగిన విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏవియేషన్ చరిత్రలో కని విని ఎరుగని విధంగా జరిగిన ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగి ఉండొచ్చు? ప్రమాదం జరగకుండా పైలట్లు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇలాంటి అంశాలపై ఏబిఎన్ స్పాట్లైట్. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో 290 మంది దుర్మరణం పాలయ్యారు. విమానం జనావాసాలపై పడినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ లోని గ్యాట్విక్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో సీటు బెల్ట్ పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు భారీ ప్రమాదంతో కాలిపోయి చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్ మినహా మిగతా వారంతా చనిపోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 59 సెకండ్లలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. విమాన ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పక్షుల గుంపు తగిలుండొచ్చని కొందరు అంటుండగా అలాంటిదేమీ లేదని కొందరు యాక్టివ్ పైలట్లు చెబుతున్నారు. అదే టైంలో అకస్మాత్తుగా విమానం ఇంధనంలో నీటి బొట్లు కలిసిపోయి ఇంజిన్ కు చమురు అందకపోయి ఉండొచ్చని కొందరు ఏవియేషన్ నిపుణులు అనుమానిస్తున్నారు. मैं किसी नतीजे पे नहीं पहुंचना चाहता हूं. ये इन्वेस्टिगेशन बोर्ड देखेगा जिसमें कि AAIB इसकी इन्वेस्टिगेशन करेगी, जिसमें कि बोइंग और जी इंजन जो कि इंजन लगे हुए थे उस पे वो भी इसमें भाग लेंगे इस इन्वेस्टिगेशन पे. अब कारण क्या हो सकता है? इसके कोई 2-3 कारण हो सकते हैं जिस वजह से ही एक्सीडेंट हुआ. पहला कारण है कि ये दोनों इंजन उसके फ्लेम आउट कर गए. तो दोनों इंजन फ्लेम आउट कैसे होते हैं, मतलब बंद कैसे हो जाते हैं? या तो उसमें बर्डेट हो जाए, पक्षी जो है वो दोनों चले जाए इंजन में, या अगर फ्यूल के अंदर जो दिल्ली से जहाज आया है तो क्या होता है कि हायर ऑल्टीट्यूड पे फ्यूल टैंक्स के अंदर कंडेंसेशन होती है. तो जो पानी जो होता है वो ड्रॉपलेट्स की तरह, उसको कोल्ड सोक बोलते हैं, वो पानी इकट्ठा हो जाता है फ्यूल के अंदर. वो बहुत एक रिमोट पॉसिबिलिटी है कि वो अगर वाटर कंटेमिनेशन के साथ दोनों इंजन में चला गया तो दोनों इंजन फेल हो गए. वो एक पॉसिबिलिटी है. मैं एक सबोटाज को या तकनीकी खराबी को टोटली ओवररूल करता हूं इसमें. విమాన ప్రయాణికులకు, విమానయాన సిబ్బందికి, ఎయిర్లైన్ సంస్థలకు, విధాన నిర్ణేతలకు ఈ ఘోర విపత్తు ఒక కనువిప్పు కావాలి. మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించుకోవాలి. ప్రాణం విలువ తెలుసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విధానాలు రూపొందించుకోవాలి. बड़ी है कि पूरा देश हिल गया और जिनकी जान गई है उनके घर वालों की क्या स्थिति होगी. बट ये स्टडी केस रहेगा कि इस पे किस तरह ज़्यादा से ज़्यादा स्टडी करके रिसर्च करा जाए कि ताकि आने वाले समय में भविष्य में ऐसी कोई घटना ना घटे और किसी की आगे ऐसे जान ना जाए. इस पे पूरी स्टडी केस करके इस पे जो सबसे महत्वपूर्ण मुद्दे हैं उनको बारीकी से अध्ययन करके ऐसा क्यों हुआ, कैसे हुआ, क्या करना चाहिए था, आगे भविष्य में कैसे इससे बचा जाए ताकि आगे भविष्य में ऐसी घटना ना हो. इस पे काम जरूर होगा. వాస్తవానికి విమాన ప్రమాదాన్ని అంత తేలిగ్గా తీసిపారేయలేం. పైలట్లు సుశిక్షితులైన చోదకులు అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ని బట్టి వారు నడిపే విమానాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి.
అకస్మాత్తుగా ఎదురయ్యే విపత్కర సమయాల్లో పైలట్లు ఎలా స్పందించాలో వాళ్లకు ముందే శిక్షణ ఇస్తారు. విమానం కూలిపోతుందని అర్థం కాగానే పైలట్లు ముఖ్యమైన 3 సూత్రాల్ని అనుసరించాల్సి ఉంటుంది. అవి ఏవియేట్, నావిగేట్, కమ్యూనికేట్. ఈ 3 సూత్రాల ద్వారా విమానం కూలకుండా సాధ్యమైనంత వరకు మానవ ప్రయత్నం చేస్తారు. అది సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రమాదాలు ఎదుర్కోక తప్పదు. కానీ చివరి శ్వాస వరకు పైలట్ ఈ 3 సూత్రాల్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. విమానం కూలిపోతున్న సమయంలో పైలట్ చేయాల్సిన మొదటి పని ఏవియేట్. విమానంపై తమ నియంత్రణ కోల్పోకుండా చూసుకోవడం. విమానంలో ఎలాంటి ప్రమాదకర సమస్య తలెత్తినా విమానం స్థిరంగా ప్రయాణించేలా, విమానం తమ నియంత్రణలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పైలట్లు విమానం పనితీరుడు, వేగాన్ని, ఎత్తు వంటి వాటిని తాము నిర్ణయించుకున్న రీతిలో అదుపులో పెట్టుకుంటారు. దీనివల్ల విమానం అదుపు తప్పి కూలిపోకుండా ఉంటుంది. ప్రతి పైలట్ విమానం విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు చేసే మొదటి పని ఏవియేట్ చేయడమే. విమానాన్ని పైలట్ తన నియంత్రణలో ఉంచుకున్న తర్వాత ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎక్కడ సురక్షితంగా దించవచ్చన్నది నావిగేట్ చేయాలి. విమాన మార్గాన్ని, విమానం ల్యాండింగ్ చేసే సురక్షిత ప్రదేశాన్ని ఎంచుకోవడం కీలకం. ఇలాంటి కీలక సమయాల్లో పైలట్లు తమ దగ్గరలో ఎక్కడ విమానాశ్రయం ఉందన్నది నావిగేట్ చేస్తారు. అలా లేని పరిస్థితుల్లో నీటి మధ్యలో గాని, మైదాన ప్రాంతంలో గాని సురక్షితంగా దిగే వీలుంటే అటువైపు విమానాన్ని మళ్లించి ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా, ఇతర ఏ ప్రమాద గంటికలు మోగినా వెంటనే వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు లేదా సమీపంలోని ఇతర విమానాలకు తమ ప్రమాదకర పరిస్థితుల్ని వివరిస్తారు. ఏటీసీ నుంచి ఇచ్చే సూచనల్ని పాటించి ఆ ప్రమాదం నుంచి బయటపడటమో లేక ప్రమాద తీవ్రతను తగ్గించే చర్యలు పాటించడమో చేస్తారు. కమ్యూనికేట్ చేయడం వల్ల, అంటే ప్రమాద సమాచారాన్ని వెంటనే పంచుకోవడం వల్ల గ్రౌండ్ స్టాఫ్ నుంచి వారికి అవసరమైన సూచనలు, సలహాలు, సహాయం లభించే వీలుంటుంది. ఎమర్జెన్సీ చెక్ లిస్ట్ ప్రతి విమానంలో ఉంటుంది. ఇంజిన్ ఫెయిల్యూర్, మంటలు రేగడం, ల్యాండింగ్ సమస్యలు, ఇలా చెక్ లిస్ట్ లో ఏం చేయాలనే అంశాల్ని పొందుపరుస్తారు. ఇవి చూసి పైలట్లు ప్రతి దశను జాగ్రత్తగా నిర్వర్తిస్తారు. ఇది ప్రమాద తీవ్రతను తగ్గించడానికి లేదా సమస్యను పూర్తిగా సరిదిద్దడానికి ఉపయోగపడుతుంది. భారీ సైజు విమానాల్లో ల్యాండింగ్ సమయంలో సమస్యలొస్తే ఇంధనాన్ని పారబోస్తారు. విమానం బరువు తగ్గించకపోతే ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరుగుతాయి. ఆ సమయంలో గాల్లోనే నివాస ప్రాంతాలకు దూరంగా దాదాపు 5000 అడుగుల ఎత్తులో ఇంధనాన్ని వదిలేలా కాక్పిట్ నుంచే పైలట్లు ఈ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి గాల్లో ఇంధనం పారబోస్తారు. అది గాల్లోనే ఆవిరైపోతుంది. దీని ద్వారా విమానం బరువు తగ్గి ల్యాండింగ్ సమయంలో ఎదురయ్యే ప్రమాదాన్ని నివారిస్తారు. చిన్న విమానాలకు ఈ అవసరం ఉండదు. ప్రమాదం జరుగుతుందని అర్థమయ్యాక పైలట్లు విమాన ప్రయాణికుల్ని అప్రమత్తం చేస్తారు. క్యాబిన్ సిబ్బంది ద్వారా ప్రయాణికులకు పరిస్థితిని వివరిస్తారు. సీటు బెల్ట్లు గట్టిగా పెట్టుకోవడం, తలలు వంచి కూర్చోవడం, పదునైన వస్తువుల్ని దూరంగా ఉంచడం వంటి జాగ్రత్తలు చెబుతారు. దీనివల్ల ప్రమాద తీవ్రతను తగ్గించడం ప్రధాన ఉద్దేశం. ఇక విమానం క్రాష్ ల్యాండింగ్ చేయడం తప్పదని తెలిస్తే పైలట్లు అందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతారు. ల్యాండింగ్ ప్రాంతం నిర్ణయించుకున్నాక విమానం వేగం తగ్గిస్తారు. ఇందుకోసం ఇంజిన్లను ఆపేస్తారు. సాధ్యమైనంత నెమ్మదిగా తమ నియంత్రణలోనే విమానం నేలపై దిగేలా ప్రయత్నిస్తారు. నేలకు గుద్దుకొని విమానం పేలకుండా సాధ్యమైనంత ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ప్రయాణికులు సురక్షితంగా దిగే అవకాశం ఉంటుంది. ఇక ఎన్ని విధాలుగా ప్రయత్నించినా విమాన ప్రమాదం నుంచి బయటపడలేక అందరూ చనిపోయిన పక్షంలో అందుకు కారణాలు అన్వేషించేందుకు బ్లాక్ బాక్స్ ఉంటుంది. దానివల్లే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తుంది. విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ పైనే ఆధారపడుతుంటారు. ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బ్లాక్ బాక్స్ బయటపెట్టింది. ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అయిన తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ ఎప్పటికప్పుడు ఇందులో రికార్డ్ అవుతుంటాయి. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగి అన్ని కాలి బూడిదవుతుంటాయి. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని దీన్ని డిజైన్ చేస్తారు. ఒకవేళ రాడార్ సిగ్నల్స్ అందని సమయంలో కూడా బ్లాక్ బాక్స్ పనిచేస్తూనే ఉంటుంది. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఎంత ఇంధనం ఉంది, ఇంజిన్ కు సంబంధించిన విషయాలు, పారామీటర్ల సమాచారం, విమాన కదలికల్ని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి ఉంచుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ ఎలాంటి సమాచారం ఇస్తుందో చూడాలి.